ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కరీంనగర్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కరీంనగర్ బంద్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను ముందస్తుగా అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంద్లో పాల్గొనేందుకు కరీంనగర్ కు బయలుదేరుతున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను గంగాధరాలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కరీంనగర్లోని చింతకుంటలో బీఆర్ఎస్ నాయకులు తిరుపతి, మధులను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన బీజేపీ నేతలను అరెస్ట్ చేయకుండా తమ నేతలను హౌస్ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్, చెప్పండి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడిని నిరసిస్తూ ఈ రోజు కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిఖత్, అంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై మొన్న జరిగిన దాడి నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు నగరం బంద్కు పిలిపించారు. ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది, కానీ పోలీసులు ఎక్కడి వాళ్ళని అక్కడనే హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం గంగుల కమలాకర్ ఇంట్లో ఉన్నాము. అంటే మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు విజువల్ ద్వారా పోలీసు ప్రొడక్షన్ లో ఇటు గంగుల కమలాకర్ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. ఇటు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను కూడా ఇటు హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే స్థానిక నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ అంటే ఈ రోజు బంద్ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా రాకుండా ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనకు కమలాకర్ ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి చెప్తున్నాను, బంద్ సక్సెస్ అయింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కరీంనగర్ నగరంలో ఎప్పుడూ లేని విధంగా విధ్వంసాలు జరుగుతున్నాయి, దారి దోపిడీ జరుగుతున్నాయి. కాబట్టి 100% దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఈ రోజు బంద్ పాటిస్తున్నారు స్వచ్ఛందంగా. మా క్యాడర్ మమ్మల్ని మొత్తం మంది అరెస్ట్ చేసిండ్రు, గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్. అయినా కూడా ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్లకెళ్ళి కూడా రాలేదు షాపులో ఓపెన్ చేసేందుకు. సో వీళ్ళు పోయి తెరిపిస్తారు, పోలీసులు తెరిపిస్తారు భావతోటి ఇళ్లకు కూడా రాలేదు. అంటే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ మనసులో ఉండి ఈ రోజు బంద్ పాటిస్తున్నారని మేము భావిస్తున్నాం. అయితే ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది, కానీ ముందస్తుగా మాత్రం ప్రతి చోట కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇప్పటికే బంద్ అయితే సక్సెస్ అయిందని చెప్పి మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. నిఖత్, అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే మొన్న జరిగినటువంటి క్యాంపు కార్యాలయం మీద దాడిని మాత్రం మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే దాడుల సంస్కృతి అనేది మన దగ్గర లేదు, కానీ ఇలాంటి సంస్కృతి ఎందుకు వచ్చింది ఏంది అనే దాని మీద మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి సంస్కృతి మన కరీంనగర్ టౌన్ లో లేదు. కానీ చూడొచ్చు, మనం పోలీసు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ గంగుల కమలాకర్ ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే ఏదేమైనా కానీ ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, మరియు ఇటు నాయకులు కావచ్చు, ఎక్కడి వాళ్ళని అక్కడనే గృహ నిర్బంధం చేసిన నేపథ్యం. కానీ ఇటు కమలాకర్ చెప్తున్న నేపథ్యం ఏంటంటే ఈ పార్టీలకు అతీతంగా వైరుధ్యాలు అనేవి ఉంటాయి కామన్ గా, కానీ ఇలాంటి దాడుల సంస్కృతి ఇప్పటివరకు అయితే లేదు కరీంనగర్ టౌన్ లో. కానీ ఇది కొత్తగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ తాను ఇంతవరకు చూడలేదని, ఏదున్నా కానీ పార్టీలకు అతీతంగా ఇలాంటి పార్టీ కార్యాలయం మీద దాడులు, వ్యక్తిగత దాడులు ఇలాంటివన్నీ కూడా తాను ఎన్నడూ చూడలేదని, ఇట్లా గృహ నిర్బంధాలు విధించడం ఇది ఎంతవరకు సమంజసమని నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదు, సమైక్య రాష్ట్రంలో కూడా. కానీ ఈనాడు మాత్రం ఈ గృహ నిర్బంధాలు చేయడం అంటే ప్రజాస్వామ్యయుతంగా తాము శాంతియుతంగా బంద్కు పిలిపించినప్పుడు
ఇలాంటి సిచ్యుయేషన్ చెప్పడం పట్ల మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం కనిపిస్తోంది. మొత్తం మీద అయితే ఇటు కరీంనగర్ టౌన్ అయితే ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఇటు చొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శుంకర రవిశంకర్ని గృహ నిర్బంధం చేశారు. ఇటు చింతకుంటలో కావచ్చు, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, అంటే అన్ని చోట్ల కూడా ముఖ్య నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. ఎక్కడ వాళ్ళని అక్కడైతే గృహ నిర్బంధం చేసిన వాళ్ళని చేసిన కాకుండా ఇటు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఇటు గంగుల కమలాకర్ ఈరోజు ఉదయమే హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం, అంటే బయటికి వెళ్లకుండా వెళ్లిన నేపథ్యంలో అంటే కమలాకర్ మాత్రం ప్రశ్నించే ఒకటే, అంటే ప్రజాస్వామ్యయుతంగా తాము బంద్కు పిలిపించి ప్రజలతో మమేకమై ఇలాంటి దాడులను అంటే పార్టీలు ప్రోత్సహిస్తున్న బీజేపీ ఈ విధంగా దాడులు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి. కానీ ఇలాంటి దాడుల సంస్కృతిని బీజేపీ ప్రోత్సహిస్తుందా? బండి సంజయ్ ఇలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఎవరైనా కానీ ఇలాంటి సిచ్యుయేషన్ తప్పనిసరిగా తప్పు పట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు నిఖత్. అంటే మొత్తం మీద ఈ క్యాంపు కార్యాలయం మీద దాడి జరిగిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అయితే గత 2 రోజుల నుంచి కూడా ఆ కార్యాలయం సంబంధించి ఈ విధంగా మొట్టమొదటిసారి జరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నగరంలో మాత్రం ఇటు టవర్ సర్కిల్ కావచ్చు, ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. ఇటు గంగుల కమలాకర్ ఇంటి చుట్టూ అయితే పెద్ద ఎత్తున పోలీసు పహారా ఉంది, బయటికి వెళ్లకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజాస్వామ్యయుతంగా తాము బంద్కు పిలిపిస్తే పోలీసులు నిర్బంధంగా తనను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి గంగుల కమలాకర్ చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ బంద్ అయితే మాత్రం కరీంనగర్ పట్టణంలో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతుందని చెప్పొచ్చు నిఖత్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.